మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారము దేవుని మహాకృపను బట్టి త్రిత్వము తర్వాతి 9వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు గాను మనకెల్లరకు ఇవ్వబడిన ఈ సమయము తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరికి ఉదయకాల శుభములతో ప్రార్థన చేసుకుందాం. దైవ వర్తమానం నిమిత్తమై మనందరము తలలు వంచి కండ్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు మహాఘనుడవు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఇంతదనక ఆరాధనలోను పాటల ద్వారా వాక్య పఠనముల ద్వారా నేను స్తుతించాం. ప్రభు, ఈ దివ్యవాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడనైనా నన్ను నిలబెట్టిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా మాకెల్లరకు దీవెనకరంగా నడిపించండి. ప్రభు, చేరియున్న బిడ్డలను దీవించు, రానయ్యను వారి సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులైన బిడ్డలను ఆశీర్వదించండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మాకెల్లరకు కావలసినటువంటి ఈ ఆధ్యాత్మిక ఆహారం చేత మమ్మల్ని పోషించి నడిపించి సంరక్షించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మన ధ్యానం కొరకైన లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, నేడు పాత నిబంధనలో సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మొదటి 9 వచనాల భాగాన్ని, నేడు పాత నిబంధన ఈ పాఠ్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోనును గురించిన అనేకమైన విషయాలు, మహాజ్ఞాని అనబడిన విషయాన్ని మనము ఎన్నడెన్నడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞాన సంపత్తి అది ఎంతటి విలువైనదో ఈ సామెతల గ్రంథం అలాగే ప్రసంగి గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మనకు అనేకమైన విషయాలు ఈ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన విషయాలు ఉన్నాయి. ఇంచుమించుగా 3000 సామెతలను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించినటువంటి ఈ జ్ఞాని సొలొమోను ఇంతటి ప్రఖ్యాతి జ్ఞానాన్ని సంపాదించిన ఈ జ్ఞాని అయిన సొలొమోను 16వ అధ్యాయం మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ మొదటి 9 వచనాల భాగంలో దేవుడు మానవునికి ఇచ్చిన సకల సంపదలను గురించి, దేవుడు ప్రత్యేకంగా మన జీవితంలో అనుగ్రహించేటువంటి ప్రతి ఈవులను గూర్చి, జ్ఞానాన్ని గూర్చి, వాటన్నింటి గురించి మాట్లాడుతూ మొదటి వచ్చిన ప్రారంభంలో హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరముచ్చుట యెహోవా వలన కలుగును. మరి దేవుని బిడ్డలారా, ఆ భాగము నుండి మనం చదువుకుంటూ వెళుతుంటే, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మానవ జీవితంలో మనకు అవసరమైన ప్రతి ఈవులను ఇస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఏది ముఖ్యమైనది మానవులకు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీటిలో మన చదువుడిన భాగంలో ఏది మనకు శ్రేష్టమైనది, ఏది అతి ముఖ్యమైనది,
మన బహుగా దీవించబడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రలు కావడానికి మనకు అత్యవసరమైనది ఏమై ఉన్నది అనబడిన విషయాలు ఈ వాక్య భాగము చదువుతూ ఉన్నప్పుడు మనుషుల యొక్క నడక, నడవడిక, ప్రవర్తన, జీవన విధానం ఇవన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విలువైనవి ఏమిటో ఈ 16వ అధ్యాయంలో మనము నేడు మన ధ్యానంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేడు పత్రిక వాక్య భాగాన్ని గమనించాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో 16 నుండి 34 వచనాల భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్య భాగంలో అనేక సందర్భాలలో ఈ వాక్య పఠనం మన బాగా సుపరిచితమైనదే. పౌలు ఏథెన్స్ నగరాన్ని దర్శించినప్పుడు ఏథెన్స్ నగర వాసులతో మాట్లాడుతున్న విషయాలలో, ఏథెన్స్ పట్టణం అని అనగానే అది కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన పట్టణం ప్రపంచంలోనే. ఏథెన్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, మంచి నిపుణత కలిగిన వారు ఉన్నారు, పాండిత్యాన్ని కలిగిన వారు ఉన్నారు. అన్ని రంగాలలో, అన్ని శాస్త్రాలలో గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన అరిస్టాటిల్, ప్లేటో అనబడిన వాళ్ళు కూడా ఏథెన్స్ నుండి వచ్చిన వాళ్ళే. అంతటి ప్రాధాన్యత, ప్రఖ్యాతిగాంచిన పట్టణం. అటువంటి ఏథెన్స్ పట్టణంలోనికి వెళ్ళిన పౌలు భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోతున్నాను, నా ఆత్మ పరితపిస్తూ ఉంది అన్నాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలను గూర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి అన్నీ ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి. ఆ పట్టణం, ఆ ప్రజలకు ఖ్యాతి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలన్నీ ఉన్నాయి. కానీ దేవుడు, నిజమైన దేవుడు లేడు. ఏది ముఖ్యమనంటే అక్కడ ఒక మాట ఉంది, తెలియబడని దేవునిని వారు ఆరాధిస్తున్నారు. ఎన్ని ఉంటే ఏమి లాభం గమనించండి. సమస్తమున్నా, సర్వమున్నా, మనకి ఉన్నతమైనది, కావలసినది, అత్యవసరమైనది ఏంటంటే సజీవుడైన, పునరుత్థానుడైన క్రీస్తుని వారి జీవితాల్లో పొందుకోలేకపోయారు. అందుకని ఆత్మ పరితాపంతో ఆ పట్టణంలో ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏది అవసరమో, ఏది ముఖ్యమో పత్రిక వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సువార్తలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ చెప్తున్నాడు. అక్కడ కూడా ఒక వ్యక్తి చాలా సంపాదించాడు, చాలా ధనం ఉంది, చాలా భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక విలువైన మంచి ముత్యాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ విలువైన మంచి ముత్యం కొరకు తనకున్నదంతా వెచ్చించేసి ఆ విలువైన ముత్యం కొరకు ప్రయాసపడుతున్నాడు. కానీ ముత్యము కంటే, ధనము కంటే, పొలము కంటే, వజ్రవైడూర్యాల కంటే శ్రేష్టమైనది, మనకు కావలసినది, మనకు అవసరమైనది ఆ వచనాలు ఏముందంటే దేవుని రాజ్యం. అందరికీ కావలసినది, వీటన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యం. అది కావాలి, అది సంపాదించుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. అది ఈరోజు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న విషయం. కావున ఈరోజు మన ధ్యానాంశం ఈ 3 పాఠ్యభాగాలు ఉన్న విషయాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక్కొక్క గ్రంథకర్త అనేకమైన విషయాల్ని మన ముందు ఉంచుతుంటే
ఈరోజు మన ధ్యానాంశం యేసు లేనిదే ఎన్ని ఉన్నా సున్నా. అదే మన అంశం. మరలా జ్ఞాపకం చేస్తున్నా, యేసు లేనిదే ఎన్ని ఉన్నా సున్నా. వితౌట్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. యేసు లేనిదే ఎన్ని ఉన్నా, మనమేమై ఉన్నా అవన్నీ కూడా సున్నా, జీరో. అది ఈరోజు మన ధ్యానాంశం. బహుశా అప్పుడప్పుడు మనము ఒక పాట వింటూ ఉంటాం. ఆ పాట రచించిన ఆ రచయిత ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తుంటే గుర్తుకొస్తూ ఉంది. బహుశా ఎర్ స్టీవెన్సన్ ఆయన రచించిన ఒక పాటలో అంటాడు, నీకు మేడలున్నా మిద్దెలున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసు లేకున్నా నీకున్నదంతా సున్నా, శూన్యం, జీరో. ఏమున్నా సరే యేసు లేనిదే ఇవన్నీ జీరో, శూన్యం. అదే ఈరోజు ఈ వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాలు. అంటే అందమున్నా, జ్ఞానమున్నా, ఉద్యోగమున్నా, హోదా ఉన్నా, పదవి ఉన్నా, ధనమున్నా, బలమున్నా, బలగమున్నా, ఎందరున్నా, ఏమై ఉన్నా, అందరూ ఉన్నా, యేసు లేనిదే మన జీవితం సున్నా, శూన్యం. ప్రభువు లేనిదే, ప్రార్థన లేనిదే, వాక్యము లేనిదే, దైవ సహవాసం లేనిదే అన్నీ ఉన్నా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అదే ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్న ఈ వాక్య భాగాలు. కాబట్టి మనమేమి సంపాదించుకోవాలి, ఏం కావాలి? ఈరోజు ఈ 3 వాక్య భాగాలు మనకు అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏమిటి మనం సంపాదించుకోవలసిన అతి ముఖ్యమైనవి, అదే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా సువార్త పాఠ్య భాగం నుండి ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరొకసారి ఈ మాటలు గమనించుదాం. మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాల్లో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. తర్వాత ఇంకొకటి ఉంది చూడండి, 45, 46లో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును. ప్రియదేని బిడ్డలారా, ఈ 2 విషయాలు కూడా దాచబడిన ధనాన్ని గురించి, ఆ పొలాన్ని గురించి, మంచి ముత్యాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడటంలో గల ఉద్దేశం ఏంటంటే, పరలోక రాజ్యానికి సూచనగా ఉన్నాయి ఈ మంచి ముత్యం. కనుక మంచి ముత్యాన్ని సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యమును సంపాదించుకోవడమే. కనుక ఈరోజు మన మొదటి భాగం మంచి ముత్యమును సంపాదించుకో, లేదా పరలోక రాజ్యమును సంపాదించుకో. అది ఈరోజు మన మొదటి భాగం. సువార్త వాక్య భాగంలో గెట్ ద గుడ్ పెల్. దేవుని బిడ్డలారా, మంచి ముత్యం, ముత్యాలలో అతి విలువైనది, అది దేవుని రాజ్యానికి సూచనగా ఉన్నది. ఈ 2 ఉపమానాలు కూడా ఒకే భావాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిగా మనం దాచబడిన ధనం గురించి పరిశీలన చేద్దాం.
దాచబడిన ధనమును గురించి ఆ 44 వచనంలో మాట్లాడుతున్నాడు. ఒకడు ఒక పొలమును కొని ఉన్నాడు, ఆ పొలములో ఒక దాచబడిన ధనం ఉంది. పొలములో, భూమిలో దాచబడిన ధనం ఎట్లా ఉంది? కారణం ఏమై ఉన్నది, ఎలా ఉన్నది అనే విషయాన్ని ఈ వచనాన్ని బట్టి మన ఆలోచన చేస్తే, ఆనాడు ఆ కాలంలో ఆ పాలస్తీనా ప్రాంతంలో ఆ ప్రజలు ఎక్కువగా తమ ధనాన్ని, విలువైన ఆభరణాలని, బంగారమును, వజ్రవైడూర్యాలు, విలువైన సంపద, ధనం ఏమైతే ఉన్నవో వాటన్నిటినీ ఆ ప్రజలు ఏం చేసేవారంటే భూమిని త్రవ్వి దానిలో పాతి పెట్టేవారు. ఏదైతే ఆ భూమిలో త్రవ్వి పాతి పెడుతున్నారో ఆ పాతి పెట్టబడిన వాటిని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు భద్రపరచుకోవడానికి ఆనాడు మనకున్నటువంటి ఈ బ్యాంక్స్, లాకర్స్, ఈ సౌకర్యాలు లేవు. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి సౌకర్యాలు లేని కాలంలో వారికి ఉన్నటువంటి ఆ సంపద, ఆ ధనం, ఆ ఆభరణాలు, ఆ తలాంతులు ఇవన్నీ కూడా భూమిని త్రవ్వి దానిలో జాగ్రత్తగా దాచుకునేవారు. ఒకరోజు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమాన భావనలో ఒక వ్యక్తి ఆ పని చేశాడు. ఒక యజమాని దేశాంతరం వెళుతూ తన దాసులు ముగ్గురిని పిలిచాడు. వెళుతూ ఏం చేశాడంటే, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళాడు. మరలా వెళ్ళినటువంటి ఆ యజమాని ఆ దూరదేశాల నుండి మరలా తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాడిని లెక్క అడిగాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని నువ్వేం చేసావురా? 2 తీసుకున్నవాడు నువ్వేం చేసావు? 1 తీసుకున్నవాడు నువ్వేం చేసావంటే వాళ్ళు ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే ఆ తలాంతులు తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి చేసిన పని ఏమై ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 16 నుండి చూస్తే 5 తలాంతులు తీసుకుని వెళ్ళిన వాడు ఏం చేశాడంటే వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. 17వ వచనంలో 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 18వ వచనం చూడండి. అయితే 1 తలాంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టింది. గమనించారు? ఇది మనకు ఉదాహరణ. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఆ విలువైన తలాంతులను, ఆ విలువైన ఆ ధనాన్ని, ఆ సంపదను ఒకడేమో 5కి మరి 5 సంపాదించాడు, మరొకడు 2కి మరి 2 సంపాదించాడు. వీడు మాత్రం ఏం చేశాడంటే ఆ భూమిని త్రవ్వి దానిలోనే పాతి పెట్టేశాడు, జాగ్రత్తగా దాచుకున్నాడు. 25వ వచనం చూడండి. అదే 25వ అధ్యాయం 25వ వచనంలో ఉంది అతని గురించి. అతడు ఏమంటాడంటే ఆ పైనుండి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడువను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును గనక భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. 1 తలాంతు తీసుకున్నవాడు దానిని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టి ఆ యజమాని వచ్చిన తర్వాత ఇదిగో ఆ భూమిని త్రవ్వి నీ తలాంతులు అని చెప్పి తిరిగి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఈరోజు మత్తయి సువార్తలో ఒక భూమిలో దాచబడిన ధనం ఉంది. ఆ ధనము కొరకు ఆ పొలాన్ని సంపాదించుకున్న ఆ వ్యక్తిని ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ కాలంలో ఇంకొక కారణం ఏంటంటే తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒక
ఒక దేశం మీద పొరుగు దేశాలు, శత్రు సైన్యాలు దాడిని చేస్తూ ఉండేవి. యుద్ధాలు జరుగుతున్న కారణాన్ని బట్టి కూడా ఆ ధనాన్ని, ఆ సంపదను, ఆ ఆభరణాలు అవన్నీ కూడా భూమిలో జాగ్రత్తగా త్రవ్వి పాతిపెట్టి దాచుకునేవారు. ఈ ఉపమానంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, దాచబడిన ధనమును కనుగొనిన వ్యక్తికి అతను పొందుకున్న ఆనందం, చాలా ఆనందాన్ని అనుభవించాడు. ఆ దాచబడిన ధనాన్ని పొందుకున్న తర్వాత అతనుకున్నదంతా వెచ్చించి ఆ భూమిని కొనుక్కున్నాడు. దీని అర్థం ఏంటంటే, అవసరమైతే మనకున్నదంతా కూడా వెచ్చించాలి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. ఇవన్నీ మనం వదులుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. ఆ దాచబడిన ధనం కొరకు ఉన్నదంతా వెచ్చించినట్టుగా దైవరాజ్యం కొరకు మనకున్నదంతా అవసరమైతే విడిచిపెట్టుకోవాలి. మన జ్ఞానం, మన సంపద, మన బలం, మన బలగం, మన తలాంతులు, మన ఈవులు, మన సమస్తం దేవుని కొరకు, దైవరాజ్యం కొరకు అవసరమైతే వాటిని వదులుకోవాలి. అదే ఈరోజు ఈ జ్ఞాపకం చేస్తున్న మాట. ఎంతటి త్యాగానికైనా మనం సిద్ధపడాలి. ఈ త్రవబడిన ఆ భూమిలో ఉన్నటువంటి ధనాన్ని చూసిన వ్యక్తి ఎంతో వెచ్చించి దాన్ని ఎందుకు తీసుకున్నాడంటే, అది దేవుని పరలోక రాజ్యానికి సూచనగా, సాదృశ్యంగా కనపడుతుంది. మనం కూడా దేవుని రాజ్యం కొరకు ఏదైనా వదులుకోవలసిందే. మనలను మనం త్యజించుకోవాలి, త్యాగం చేయాలి. దేవుని రాజ్యం కొరకు సర్వం సమస్తం విడిచిపెట్టుకోవాలి. ఇక రెండో విషయం దాంట్లోనే ఉంది. 45, 46 వచనాల్లో మంచి ముత్యం, మంచి ముత్యం, అమూల్యమైన ముత్యం, ఇది కూడా దేవుని రాజ్యానికి సూచనగా ఉంది ప్రియదేవుని బిడ్డలారా. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాచీన కాలంలో ప్రజల జీవితాల్లో ఆ ముత్యాలకి చాలా ప్రాధాన్యత ఉంది, చాలా విలువ ఉంది, గొప్ప స్థానం ఆనాడు ఉన్నది. మంచి ముత్యం సంపాదించాలని ఆ కాలంలో ప్రజలు చాలా ఆతృతపడేవారు, ఆరాటపడేవారు, ప్రయాసపడేవారు. ఆనాటి పాలస్తీనా ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా ముత్యాలు ఉన్నవి, కానీ ఇక్కడ ఏమన్నాడంటే మంచి ముత్యము కొన వెదగుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు ఏం చేశాడంటే, ఇక్కడ తనకున్నవన్నీ కూడా అమ్మివేసి, తనకున్నవన్నీ వెచ్చించి ఏం కొన్నాడని ఉందంటే, అమూల్యమైన, విలువైన మంచి ముత్యాన్ని కొన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మంచి ముత్యం దేవుని రాజ్యానికి సూచనగా ఉంది అనే విషయం ఈ వాక్య భాగం జ్ఞాపకం చేస్తాం. అందుకని దేవుని కొరకు, దైవరాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు అవసరమైతే ఎంతటి విలువైనవైనా మనం వదులుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఈ 4వ అధ్యాయంలో 5వ వచనం మరియు 7వ వచనంలో జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. 7వ వచనం, జ్ఞానము సంపాదించుకున్నట్టుగే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. చూసారా, అవసరమైతే నీకున్నదంతా, మనకున్నదంతా వెచ్చించి వదిలేసి ఇచ్చేసి దేవునికి ఏం సంపాదించుకోమన్నాడంటే బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకొనుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాయి ఇవి? ఈ లోకంలో జ్ఞానం, బుద్ధి ఇవి కావాలంటే ఎక్కడికి వెళ్ళి కొని తెచ్చుకోగలం? వాక్యమే దానికి జవాబు చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దాని జవాబు అక్కడ అన్నాడు పౌలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో ఆయన యందే
గుప్తములై ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళవలసిన పనిలే. నీకున్నదంతా, మనకున్నదంతా దేవుని కోసం వెచ్చించు, అవసరమైతే వదిలిపెట్టేసాయి. బుద్ధిని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో, పరలోక రాజ్యాన్ని సంపాదించుకో అంటున్నాడు. అది ఎక్కడ దొరుకుతుందని చదివామంటే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎక్కడున్నాయిట? ఆయన యందే, దేవుల్లో ఉన్నాయి, ప్రభువుల్లో ఉన్నాయి. అయ్యే విషయాన్ని ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 23వ వచనాన్ని కూడా మనం గమనించుదాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు చూడండి. సత్యమును అమ్మివేయక దానిని కొనియించుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనియించుకొనుము. ఇప్పుడు దాచబడిన ఆ ధనం కొరకు ఆ భూమిని ఎలా కొన్నాడో, ఉన్నదంతా వెచ్చించి మంచి ముత్యాలు ఎలా కొనుక్కున్నాడో, ఎలా సంపాదించుకున్నాడో, జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 23:23 అన్నాడు, సత్యమును అమ్మివేయక దానిని కొనియించుకొనుము, జ్ఞాన ఉపదేశమును, వివేకమును కొనియించుకొనుము. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనకున్నదంతా వెచ్చించి దేవుని కొరకు అవసరమైతే సమస్తాన్ని త్యాగం చేసి విడిచిపెట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకో, సత్యాన్ని సంపాదించుకో అన్నాడు. జ్ఞానమే యేసు ప్రభు. జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. సత్యం అంటేనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నట్టుగా, యేసు నేనే మార్గం, సత్యం, జీవం. ఆయనే సత్యం, ఆయనే జ్ఞానం. మొదటి భాగాన్ని ముగించుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, మన మంచి ముత్యాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని కోసం, ఆయన రాజ్యం కొరకు ఏమైనా వదులుకోవాలి, మనలను మనం త్యజించుకోవాలి. మీరు బాగా గమనించండి. మంచి ముత్యాలు అని ఎందుకన్నాడంటే, ఆ ముత్యముల యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పవంటే, బహుశా ఎన్నడెన్నడూ మనం చూడలేదు, ఈ లోకంలో వాటిని చూడలేం కూడా. కానీ వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క ముత్యం ఎంత సైజులో ఉంటుందంటే, ఒక్కొక్క ముత్యం ఎంతటి విలువైనది, ప్రాధాన్యత సంపాదించుకున్నదంటే, ప్రకటన గ్రంథం 20-21 అధ్యాయాలు మీరు బాగా గృహమునికి వెళ్ళిన తర్వాత చదవండి. పరలోక రాజ్యములో వీధులన్నీ ఎలా ఉన్నవంటే, బంగారపు వీధులు, శుద్ధ సువర్ణమయమైన బంగారంతో వీధులు ఉన్నాయి. అక్కడ 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలలో ఒక్కొక్క గుమ్మం దేనితో కట్టబడిందో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో. ఎంత గొప్ప విషయం! మనకు తెలిసి ఆ ముత్యాలు బహుశా ఇంతకు మించిన సైజులో మనం చూస్తుండండి మేము. కానీ ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అయి సంపాదించుకో. ఇది మంచి ముత్యాలు. పరలోక రాజ్యములో ఆ మంచి ముత్యమైన ఆ గుమ్మంలోనికి మనం అడుగు పెట్టాలి. అది సంపాదించుకో. దేవుని కోసం, పరలోక రాజ్యం కొరకు మనం అన్నీ త్యజించాలి. రెండో విషయం, ఈరోజు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన. పాత నిబంధన వాక్య భాగంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో ఏం సంపాదించుకోవాలో, ఏది మనకు కావాలో, ఏది విలువైందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భక్తుడు. చూడండి 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ఏది సంపాదించుకోమన్నాడంటే, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. కనుక ఈరోజు పాత నిబంధన సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి మనం ఏం సంపాదించుకోవాలంటే, నీతిని సంపాదించుకోవాలి. రెండవ భాగం, ఈ లోకంలో మనకి అన్నీ ఉన్నా కానీ
నేను ప్రారంభంలో చెప్పాను, మేడలున్నా, మిద్దెలున్నా, గొప్ప మిద్దె మీద నీవున్నా, నేనున్నా, మనమున్నా, అన్నీ ఉన్నా యేసు లేనిదే మన జీవితం సున్నా. ఒకటి, జ్ఞానమైన ముత్యమైన యేసుని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. రెండవది, సామెతలు 16:8 బట్టి నీతిని సంపాదించుకో. నీతిని, గెట్ ద రైచియస్నెస్, నీతిని సంపాదించుకోవాలి. ఏమిటి నీతి? యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర నుండి మనం పొందుకునే ఈ నీతి యొక్క ప్రాధాన్యత ఏమిటి? అక్కడ అదే చెప్పాడు, నీతితో కూడింది కొంచెం చాలు, కొంచెం చాలు. అన్యాయము చేత వచ్చే గొప్ప వచ్చుబడి కంటే ఏది శ్రేష్టం అంటే కొంచెమైనా నీతి ముందు చూడండి, అది సంపాదించుకోండి, అది చాలు, అది చాలా శ్రేష్టమైనది. అనవసరమైనవి, పనికిరానివి, నిరుపయోగమైనవి, నిష్ప్రయోజనమైనవి ఎన్ని ఉన్నా ఏం లాభం? ప్రయోజనకరమైనది, అవసరమైనది కొంచెమైనా చాలు. దాన్ని ఏమన్నాడంటే నీతిని సంపాదించుకో. ఒక దినాన్ని ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి పేరు సుంకరి, మరి ఒక వ్యక్తి పరిసయ్యుడు. పరిసయ్యుడు, సుంకరి వీరిద్దరి ప్రార్థనలో దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు మందిరానికి వచ్చారు, బహుశా ఇద్దరు మోకరించారు, ఇద్దరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. కానీ ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, మరొకరి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, పరిసయ్యుని ప్రార్థన అంగీకరించలేదు, సుంకరి ప్రార్థన మాత్రమే ప్రభు అంగీకరించాడు. కారణం, పరిసయ్యుని ప్రార్థనలో అంతా తనను తాను హెచ్చించుకుంటున్నాడు, ఇతరులను నిందిస్తున్నాడు. నేను ఇలా ఉంటున్నాను, నేను ఇలా ఉంటున్నాను, నేను ఇలా ఉంటున్నాను, వాళ్ళు ఇలా ఉంటున్నారు అంటున్నాడు. ప్రార్థనలో కూడా ఇదేనా? తనను హెచ్చించుకుంటూ ఇతరులను నిందిస్తూ రెండో వ్యక్తి చేస్తున్నాడు సుంకరి ప్రార్థన. పరిసయ్యునికి, సుంకరికి ఆ ఇద్దరి ప్రార్థనలకు కొన్ని వ్యత్యాసం ఏంటంటే, పరిసయ్యుడు నిలవబడి అని ఉంటుంది, సుంకరి దూరముగా నిలవబడి అని ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది మనకి. పరిసయ్యుడు నిలవబడి, సుంకరి దూరముగా నిలవబడి. ప్రభువా, నీ పాదాల చెంత, నీ సన్నిధానములో కనీసం నేను నిలవబడడానికి కూడా యోగ్యుడును కానని సుంకరి దూరముగా నిలవబడి. అప్పుడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, పాపినైనా నన్ను కరుణించు దేవా. ప్రభువా, నేను పాపిని, నేనేదో గొప్పవాడిని అని చెప్పుకోలే, నేను పాపిని, అయోగ్యుడును అపవిత్రుడును అని చెప్పి సుంకరి తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి హెచ్చించాడు. అందుకని దేవుని యొక్క స్టేట్మెంట్ ఏమిటంటే, అక్కడ అతని కంటే ఇతడు నీతిమంతునిగా ఎంచబడి కొనిపోబడ్డాడు. ఇది దేవుని బిడ్డలారు. ఏం సంపాదించుకోమన్నాడంటే, కొంచెం చాలు, నీతిని సంపాదించుకోవాలి. పరిసయ్యుడు, సుంకరి లూకా 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో మనం చూస్తాం. నేను చెప్పిన విషయం మీరు బాగా పరిశీలన చేయండి దేవుని బిడ్డలారా. కొంచెం దేవుడు అతనిని అభినందించాడు. మనం పాడే పాటలో కూడా ఉంది, ప్రార్థన వినడి పావనడ ప్రార్థన మాకు నేర్పుమై అనే దాంట్లో సుంకరి చేసిన ప్రార్థన మాకు
నేర్పు తండ్రి. ఆ ప్రార్థన మాకు కావాలి. పరిసైడు ప్రార్థన కాదు, నీతితో కూడిన కొంచెం ముందు చూడండి, అది చాలు. ఇప్పుడు ఇదేం బిడ్డలారు, ఇది మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ, మనకి ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ యేసు లేనిదే ఆ కొంచెం అనబడిన ఆ నీతిని సంపాదించుకోబోతే అసలు మన పరిస్థితి ఏమిటి? 16వ వచనం చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. ఇది చాలు. కొంచెం 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 అదే అంటున్నాడు మొదటి నుంచి. విస్తారమైన ధనముండి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా బ్రతకడం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉంటే చాలు, అది మేలు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే దీన్ని బట్టి ఎంత ఉన్నా సుఖం లేకుండా ఏమున్నా ఏమి లాభం? కొంచెం చాలు, కొంచెం చాలు. దాన్ని ఏమన్నాడంటే కొంచెం నీతిని సంపాదించుకో. అదే మన జీవితాల్లో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రెండవ భాగం ముగింపులో జ్ఞాపకం చేసుకుందాము. యేసు ప్రభు ఇద్దరు వ్యక్తులను గురించి చెప్పాడు. ఒకడు ధనవంతుడు, మరి ఒకడు పేద లాజరు. ధనవంతుడు, పేద లాజరు, ఆ పేద లాజరు, ఆ ఇద్దరి మధ్య సంభాషణ, ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంఘటన యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ధనవంతుడు తాను ఆహారం తింటున్నప్పుడట, ఆ క్రింద కూర్చుని ఉన్నటువంటి ఆ పేద లాజరు, అతని పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, దయనీయంగా ఉంది. యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తింటున్నాడు అని ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పేదవాడు, ధనవంతుడు తింటున్న బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు, తినొచ్చు. కానీ ఇక్కడ బాగా పరిశీలన చేస్తే, ఆ ధనవంతుడు, ఆ శ్రీమంతుడు ఆ రొట్టెను, ఆ స్లైస్ తీసుకొని ఏం చేస్తున్నాడంటే, ఆ రొట్టెను చేత్తో పట్టుకొని ఒక టిష్యూ వలె దానిని నలిపి పారవేస్తే, బాగా గమనించండి, ఒక టిష్యూ పేపర్ మనం నలిపి పారవేస్తే మన చేతి మురికంతా దానిలోకి ఎట్లా పోతుందో, ఆ ధనవంతుడు ఆ బ్రెడ్ స్లైస్ తీసుకొని నలిపి పారవేస్తే తన చేతి నుండి ఉన్న ఆ దుమ్ము, ధూళి పడిన రొట్టె ముక్కను ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడు ఈ దీనుడు, ఈ భేదవాడు, ఈ లాజరు. అది తింటున్నాడు. ధనవంతునికి, పేదలాజరుకి ఉన్న ఈ సంఘటనలో ఒక ముఖ్యమైన విషయాన్ని 16వ అధ్యాయం లూకాసు సువార్తలో ఒకసారి మనం ఆ మాట చూసి మన ముగింపుకి వెళ్ళబోతున్నాం. రెండవ భాగం లూకాసు సువార్త 16వ అధ్యాయం చూస్తే, ఈ అధ్యాయంలో ఈ పేద లాజరును గురించిన విషయాలు, ధనవంతుని గురించిన విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. గమనించారా? ధనవంతుడేమో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు,
లాజరేమో బేదవాడేమో కష్టంతో బ్రతికాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది అన్నాడంటే, వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇది వ్యత్యాసం. ఇక్కడ అంటే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, నరకానికి ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు బేదవాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు, నీవు ఇక్కడ నరకంలో యాతన అనుభవిస్తున్నావు. కొంచెం చాలు, నీతితో కూడిన కొంచెం సంపాదించుకుంటే బేదవాళ్ళైనా పర్వాలే, నీతితో కూడిన సంపాదించుకుంటే దీనులైనా, దరిద్రులైనా, శ్రీమంతులైనా, ఐశ్వర్యవంతులైనా, ధనవంతులు కావద్దని ప్రభు ఎక్కడ చెప్పలే. అది కూడా గమనించండి. మనం ధనవంతులం కాకూడదు, శ్రీమంతులం కాకూడదని అనలే ప్రభు. మనము కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరూ స్థితిమంతులు కావాలి, శ్రీమంతులు కావాలని ప్రభు ఆశీర్వదిస్తున్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నీతితో కూడిన కొంచెం శ్రేష్టం. 37వ కీర్తన 16 వచనాన్ని ఒకసారి గమనించుదాం. 37వ సంకీర్తనలో 16 వచనంలో చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఒకసారి ఏది గొప్పది, ఎవరు గొప్పవాళ్ళు చూడండి. 37వ సంకీర్తనలో 16 వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. చాలా గొప్పది ప్రియదేని బిడ్డలారా. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు మనకిచ్చే ఆ నీతిని, ఆ నీతి న్యాయాలు, ఆ మంచి నడవడిక, ఆ దేవుని యొక్క విశ్వాసం, ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని వాక్యం ఏదైతే ప్రభు మన ఎదురుని ఆశిస్తున్నాడో అది కొంచెమైనా మనం సంపాదించుకుంటే అదే మనకి శ్రేష్టం, అదే మనకి ఉత్తమమైనది, ఉన్నతమైనది. దేవుని నీతి అంత గొప్పది దేవుని బిడ్డలారా. కనుక 3వ భాగానికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా 16 నుండి 34 వచనాల వాక్య భాగంలో అక్కడ అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, వాళ్ళకు కావలసిన సమృద్ధికరమైనటువంటి అన్ని వనరులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, వారు కూడా మంచి జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళే. కానీ చివరికి యేసు వాళ్ళ జీవితాల్లో లేడు. అందుకని వారి మధ్యకి వెళ్ళి పౌలు ప్రకటిస్తున్నాడు. చూడండి 18వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో 18వ వచనంలో క్రింది భాగంలో ఏముందంటే, ఆ చివరిలో అతడు యేసుని గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను. ప్రియదేని బిడ్డలారా, కనుక ఈరోజు మన 3వ భాగం, మనం ఏం సంపాదించుకోవాలంటే ఈ పత్రిక పాఠ్యభాగాన్ని బట్టి యేసు క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆ ఏథెన్స్ నగరవాసులకి యేసు ప్రభువే లేడు, నిజమైన దేవుడు లేడు. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలియబడని దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. కనుక 3వ ప్రాముఖ్యమైన విషయం, మనకు అన్నీ ఉన్నాం. ప్రారంభంలో చెప్పాను, యేసు లేనిదే మన జీవితం సున్నా. గెట్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తుని మనం సంపాదించుకుందాం. ఇది 3వ ప్రాముఖ్యమైన భాగం. మీరు అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం చదివితే అక్కడ పరిస్థితి ఏంటంటే, మనుష్యుల కన్నా ఏమి ఎక్కువ ఉంటాయంటే, మనుష్యుల కన్నా విగ్రహాలే ఎక్కువ. దేవుని బిడ్డలారా, మనుష్యుల కన్నా దేవతా ప్రతిమలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా దేవతా ప్రతిమలు, విగ్రహాలు ఇవే కనిపిస్తాయి.
వారి మధ్యకు వెళ్ళి పౌలు అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన పద్ధతిలో ప్రకటిస్తున్నాడో మీరు ఆ వాక్యం చదువుతుంటే, ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అన్యజనులను దూషించలేదు, ఎప్పుడు దూషించకూడదు. దేవుణ్ణి నమ్మనంత మాత్రాన, విగ్రహారాధికులైనంత మాత్రాన, దేవతా ప్రతిమలను వారు మొక్కుతున్నంత మాత్రాన పౌలు వాళ్ళని దూషించలేదు, ద్వేషించలేదు. చాలా జాగ్రత్తగా వారి దగ్గరికి వెళ్ళి, మీరు తెలియబడని దేవుని ఆరాధిస్తున్నారయ్యా, కనుక మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి పునరుత్థానుడైన యేసు ప్రభు ఉన్నాడయ్యా అని చెప్పి ఆ ప్రభువుని జాగ్రత్తగా వారికి బోధించాడు. వాళ్ళందరినీ రక్షకుడైన యేసు వైపుకి మళ్ళించాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వారిని దేవుని వైపుకి మళ్ళించాడు. నేను ప్రారంభంలో చెప్పాను, విజ్ఞాన సమపార్జనకు పేరుగాంచినది ఏథెన్స్. ఏథెన్స్లో ఉన్న ప్రజలు చాలా జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళు. మహాజ్ఞానవంతుల మధ్యకి వెళ్ళి యేసు ప్రభువును గురించి, అక్కడ ఎపిక్యూరీయులు, స్తోయకులు అనబడిన 2 వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మహాజ్ఞానం కలిగిన వాళ్ళు. వారి మధ్యకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వారిని దేవుని వైపు నడిపిస్తున్నాడు. ఒక మాట అన్నాడు, మీరు సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టమును పూజించి ఆరాధిస్తున్నారు, ఇది మీకు తగునా అని అన్నాడు. కనుక సందేశం ముగింపులో మనం ఒక మాట, ఒక కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. శ్యామ్ వేదాల అనబడిన భక్తుడు రచించాడు ఒక పాట. ఈరోజు మనం విన్న ఈ అంశాన్ని బట్టి మన జీవితంలో మనం ఏం సంపాదించుకోవాలో ఇప్పటి వరకు 3 విషయాలు మనం విన్నాం. ఆ పాట ద్వారా ఈ భక్తుడు ఇంకా గొప్ప విషయాల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నీవుంటే నాకు చాలు. మాకు ఎన్నున్నా, ఏమున్నా, ఏమై ఉన్నా, రివైవల్ పాటల పుస్తకంలో 347 కీర్తన, 347 రివైవల్ పాటల పుస్తకంలో, ప్రభువా నీవుంటే నాకు చాలు. ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, నీవే నాకు కావాలి. నీ తోడు, నీ మాట, నీ చూపు నాకు కావాలి ప్రభు అని శ్యామ్ వేదాల అనే భక్తుడు రచించిన పాట పాడి మనం ముగింపుకు వెళదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు ఎంతకాలం
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేనుంటా నేసయ్యా. బ్రతుకున్నావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకున్నావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము, నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నిజమే దేవుని బిడ్డలారా, యేసు లేనిదే మనం ఏమై ఉన్నా మనకున్నవన్నీ సమస్తం సున్నా. అందుకే వేదాల శ్యామ్ ఈ భక్తుడు అన్నాడు, నీ ఉంటే నాకు చాలు. ఈ లోకంలో ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆరోగ్యం క్షీణించిన, ప్రభువా నీవు నాకు చాలు, నీ తోడు నాకు చాలు. ఈరోజు మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో దేవా, మా బ్రతుకులలో ఎన్నో సంపాదించిన అతి ప్రాముఖ్యమైనవి ఈరోజు మొదటిగా పత్రిక సువార్తలు జ్ఞాపకం చేసుకున్నాం. మంచి ముత్యం, మంచి ముత్యం, పరలోక రాజ్యం సంపాదించుకుందాం. పరలోక రాజ్యం కొరకు ఏమైనా మనం వదులుకుందాం, మనలను మనం త్యజించుకుందాం, మనలను మనము దేవుని కొరకు సమర్పించుకుందాం. మంచి ముత్యం, మంచి ముత్యం చెప్పాను. 12 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మ ఒక్కొక్క ముత్యం, అవి సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. రెండవది చెప్పుకున్నాం, పాత నిబంధనలో జ్ఞానైన సొలొమోను అన్నాడు, అన్యాయము చేత వచ్చు గొప్ప లాభం కంటే నీతితో కూడిన కొంచెం కొంచెం అది సంపాదించుకుందాం. నీతిని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి. అది మనకు నెమ్మదినిస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది. పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఈ నీతి కారణభూతుడిగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. మూడవది చివరిలో ఏథెన్స్ పత్రిక పాఠంలో అన్నీ ఉన్నాయి. సర్వ సంపదలు ఉన్నాయి, జ్ఞాన సంపత్తి ఉంది, మేధావులు ఉన్నారు, అనేక మంది ప్రపంచ తత్వ శాస్త్రజ్ఞులు ఉన్నారు. అక్కడ ఏమి లేదంటే వాక్యం లేదు, నిజమైన దేవుడు లేడు. యేసు ప్రభువునే సంపాదించుకోవాలి. ఆయన ఉంటే మనకి చాలు, నీవుంటే నాకు చాలు ప్రభు. అటువంటి గొప్ప ప్రభువుని మనం సంపాదించుకుంటే ఆయన రాకడలో ఖచ్చితంగా ఆ దివ్య రాజ్యానికి మన వారసులం అవుతాం, జ్ఞానవంతులం అవుతాం. మంచి ముత్యములో, మంచి విలువైన గుమ్మముల్లో మనం ప్రవేశించి ఆ ప్రభువుతో పాటు ఆనందిస్తాం. ఆ రీతిగా మనందరం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం దయచేయునుగాక. అమ్మైన సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలిండునుగాక.